తుంగభద్ర నదిలో దొంగలు పడ్డారు. ఇసుకను రేయింబవళ్లు తోడేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. ట్రాక్టర్లను లీజుకు తీసుకుని మరీ దందా చేస్తున్నారు. కనీసం ఎంత లేదన్నా రోజుకు 4 లక్షల రూపాయల విలువైన ఇసుకను తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులకు కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయం మహాపుణ్యక్షేత్రం పక్కనే ఉన్న నది పుణ్యస్నానాలకు ఎంతగా ఉపయోగపడుతుందో గాని ఇసుకాసురులకు మాత్రం కాసులు రాలుస్తోంది. పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అన్న సర్కార్ ఉద్దేశానికి గండి కొడుతూ ఏకంగా నదికే ఎసరు పెట్టారు. రోజు రేయింబవళ్లు ట్రాక్టర్లతో 100 ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నారు. మంత్రాలయం, మాధవరం, చేటనేపల్లిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. మంత్రాలయంలో ఇసుక అక్రమ తవ్వకాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు తేడా లేకుండా ఏకమయ్యారు. ట్రాక్టర్లు సొంతంగా లేకున్నా లీజుకు తీసుకొని మరీ నదిలో ఇసుక తోడేస్తున్నారు. మంత్రాలయంలో సుమారు 25 నుంచి 30 లాడ్జీలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రైవేటు భవనాలు, ఇల్లు, రియల్ ఎస్టేట్ అవసరాలకు ఇసుక డిమాండ్ ఉంది. దీంతో దందా ఊపందుకుంది. టీడీపీ అధికారంలోకి రాగానే కొన్ని ఇసుక ట్రాక్టర్లను పోలీసులకు పట్టించారు. దీంతో ట్రాక్టర్ యజమానులు అధికార పార్టీ నేతలను ఆశ్రయించారు. ఒక ట్రాక్టర్కు నెలకు 20,000 ఇచ్చేలా కొందరు నేతలు ఒప్పందం చేసుకుని ఇసుక తవ్వుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రూట్ క్లియర్ చేసుకున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. తామే ఇసుక తవ్వుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ట్రాక్టర్లు లీజుకు తీసుకుని రాత్రి పగలు తేడా లేకుండా నదిలో నిర్విరామంగా తవ్వి తరలిస్తున్నారు. రాత్రిపూట మరి అధికారులు అండదండలతో, అట్లాగే రాజకీయ నాయకుల అండదండలతో మరి అక్రమ ఇసుక తరలిస్తున్నారు. ప్రభుత్వం కేటాయించినటువంటి రీచ్లను వదిలేసి ఈరోజు అక్రమంగా ఇసుకని తరలిస్తున్నారు. ఒక్క ట్రిప్ వచ్చేసి దాదాపు 2,000 నుంచి 3,000, 4,000 ఎట్లా పడితే అట్లా ఈ ఇసుకని తరలిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ నది గర్భస్థల నీటి పారుదల తక్కువ పారుతుంది. రేపొద్దుల్లోన ఇక్కడ నీటి వసతి చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఈ ఇసుక తరలిస్తే రేపు గర్భజలం అనేది నీటి చాలా కొరత వస్తుంది. రేపొద్దుల్లోన ఈ నియోజకవర్గము అధికారులు ఏం చేస్తున్నారో, నిద్రపోతున్నారో అర్థం కాదు. ఎంఆర్ఓ కానీ, అధికారులు కానీ, రెవెన్యూ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇసుక రాత తరలిస్తున్నారు లారీలతోన, తాడులతోన. మీరు చూస్తున్నారో లేదో అధికారులు ఎప్పుడైనా కొంచెం కళ్ళు తెరిచి ఈ ఇసుకని ఆపు చేసి మంత్రాలయంతో పాటు సమీప గ్రామాలకు కూడా ఇసుక తరలిస్తున్నారు. ప్రతిరోజు 200 ట్రిప్పులు అక్రమంగా తరలిస్తున్నారు. దూరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుక స్థానికంగా అయితే 1,500, ఎమ్మిగనూరు అయితే 3,000 నుంచి 4,000 వరకు అమ్ముతున్నారు. రోజు కనీసం 4 లక్షలు విలువ చేసే ఇసుక అక్రమంగా తోడేస్తున్నారు. పెద్ద ఎత్తున ఇసుక డంపు చేసుకుంటున్నారు. అక్రమంగా ఇసుక తవ్వి తరలిస్తే చర్యలు తీసుకుంటామని అధికారుల మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంత్రాలయంలో నది పక్కనే 100 ట్రిప్పులు తరలిస్తున్నా అటువైపు చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు కూడా ఏం సమాచారం లేనట్టు వ్యవహరిస్తున్నారని టాక్. ఇప్పటికైనా అధికారులు తుంగభద్ర నదిలో పడ్డ ఇసుక తోడేళ్లను అదుపు చేస్తారో లేదంటే సినిమా చూసినట్టు చూస్తారో వేచి చూడాలి.